హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మొన్న నేను ఒక మినీ వ్లాగ్ చేశాను కదా, గెట్ రెడీ విత్ మీ ఫర్ వనభోజనాలు అని చెప్పి. ఆ మినీ వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఆ వనభోజనాల గురించి ఈరోజు లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ నేను ఇంటి నుంచి ఆటోలో స్టార్ట్ అయిపోయాను అనమాట. ఆటోలో ఒక క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఫస్ట్లీ చూసేయండి. ఇక్కడ నేను వాచ్ చూపించాను కదా, వాచ్ చూపిస్తే పక్కన చిన్నగా రెడ్ ఫ్రాక్ వేసుకొని ఒక పాప కనిపించింది కదా. నేను ఆ పాపనైతే ఫుల్గా చూపించలేదు, ఎందుకు అంటే వాళ్ళు కంఫర్ట్ కదా మనకు తెలియదు కదా. అక్కడ ఏం జరిగింది అంటే, ఆ పాప విండో దగ్గర కూర్చుంటాను అని చెప్పి వాళ్ళ మమ్మీని అడుగుతుంది. వాళ్ళ అక్క ఆర్ చెల్లి సంథింగ్ ఎవరో తెలియదు, తను కూడా విండో దగ్గర కూర్చుంటాను అని చెప్పి ఏడుస్తున్నారనమాట. సో ఒక పాప వెళ్ళి అక్కడ కూర్చుంది, కానీ ఈ పాప ఏడుస్తుంది అనమాట. అప్పుడు నేను ఆ పాపకి నా ప్లేస్ ఇచ్చాను, నేను విండో దగ్గర ఉన్నాను కాబట్టి. సో అది చూడగానే నేను కూడా నా చిన్నప్పుడు నా సిబ్లింగ్తో అలాగే గొడవ పడేదాన్ని, నేను కూర్చుంటాను అని చెప్పి. అది గుర్తొచ్చింది, చాలా క్యూట్ ఇన్సిడెంట్లా అనిపించింది. అండ్ నెక్స్ట్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా అన్నయ్య వచ్చి నన్ను పిక్ చేసుకొని మేము ఇప్పుడు వనభోజనాలు జరిగే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. చూసేయండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు పెడతారు కదా, సో అలానే మా అక్క వాళ్ళు కూడా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు పెడుతున్నారనమాట. ఆ ఉసిరి చెట్టు ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉందనమాట. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. సో ఫస్ట్లీ లోపలికి వెళ్ళిపోయాను, దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిద్దాము అంటే అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి వచ్చేసి ఎవరు లేనప్పుడు వెళ్ళి వీడియో తీద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్లీ లోపలికి వెళ్ళగానే ఓన్లీ సీతారాములు మాత్రమే ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఎప్పుడు సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఇప్పుడు ఏంటి వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఎందుకున్నారు అని చెప్పి నేను అడిగాను వచ్చి. అప్పుడు అక్క వాళ్ళు చెప్పారు, విగ్రహాలు ఆపోజిట్లోనే గజస్తంభం ఉంది, గజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నారని. కానీ లక్ష్మణుడు ఎందుకు లేరా అని చెప్పి ఆలోచించాను. నాకు అర్థమైంది ఏంటి అంటే, అలా ఇద్దరు విగ్రహాలు కూడా ఉంటాయంట, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను, అందుకని చెప్పి అంత ఆలోచించాను. అండ్ నెక్స్ట్ ఆ విగ్రహాల నుంచి రైట్ సైడ్ వెళ్ళాము అంటే శివుడు ఉంటారు, శివుడి పైన పాము ఉంటుంది అండ్ పక్కన ఇంకొక పాము ఉంటుంది. ఆ పాము చూసి నేను కొంచెం ఒక్క నిమిషం భయపడ్డాను, ఎందుకంటే రియలిస్టిక్గా ఉంది ఆ పాము. అండ్ ఆ శివుని ఆపోజిట్లోనేమో వినాయకుడు ఉంటారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి అపర్ణదేవి ఉంటారు, అపర్ణదేవి ఆపోజిట్లో సూర్యనారాయణమూర్తి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చేస్తే, ఉసిరి చెట్టుకి వైట్ దారంకి పసుపు రాసి చెట్టుకు కట్టారనమాట. చెట్టుకు కట్టేసిన తర్వాత చెట్టును చూపిస్తాను, చూసేయండి. చాలా హైట్లో ఉన్నది ఉసిరి చెట్టు. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో దేవుడి దగ్గర ఎలా పూజ చేస్తామో అలానే సేమ్ ఇక్కడ కూడా పూజ చేశారనమాట. ఉసిరి చెట్టుకి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, దీపం సేమ్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ కూడా పూజ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక టెంపుల్ గురించి మొత్తం చూపించాను కదా, ఇప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మెయిన్ విగ్రహం అనమాట. మెయిన్ విగ్రహానికి ఇలా రైట్ సైడ్ వెళ్తే నంది ఉంటారు, నందికి స్ట్రైట్గా శివుడు ఉంటారు, శివుడికి ఆపోజిట్లోనే వినాయకుడు ఉంటారనమాట. అండ్ వినాయకుడి దగ్గర నుంచి ఇలా పక్కకి జరిగితే అక్కడ మెయిన్ డోర్ ఉంటుంది, మెయిన్ డోర్ పక్కనే సూర్యనారాయణ ఉంటారు, సూర్యనారాయణ ఆపోజిట్లోనే అపర్ణదేవి ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇది లోపల. అండ్ బయటకు వచ్చేస్తే మెయిన్ విగ్రహాలకి ఆపోజిట్లోనే గజస్తంభం ఉంటుంది. గజస్తంభానికి ఇందాక చెప్పాను కదా, కిందన ఆంజనేయ స్వామి ఉంటారు, సీతారాములకి స్ట్రైట్గా ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఇప్పుడు బయట టెంపుల్ చూస్తే మనకి లోపల మొత్తం 5 దేవుళ్ళు ఉన్నారు కదా, 5 దేవుళ్ళకి గోపురాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇక్కడొకటి ఇలా ఫస్ట్ 2, వెనకాల 2, మధ్యలో మెయిన్ గోపురం అనమాట. అండ్ ఆ పక్కనే ఒక శివలింగం కూడా ఉంది. సో వెనక్కి వెళ్ళి చూసినాను అనమాట. వెనక్కి వెళ్ళి చూసిన తర్వాతే నాకు అర్థమైందనమాట. సో 5 దేవుళ్ళకి కూడా గోపురం ఉంది అని చెప్పి. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఒక గోపురం ఉంది, ఆ పక్కన ఒక గోపురం ఉంది. అండ్ ఇప్పుడు అక్కడ ప్లేస్ ఉంది కదా, ఖాళీ ప్లేస్, అక్కడికి వెళ్ళి లాంగ్ షాట్లో పెడితే మీకు 3rd గోపురం కూడా కనిపిస్తుంది. సో చూసేయండి. చూసారు కదా, ఇటొక గోపురం, మధ్యలో ఒక గోపురం. ఇక్కడ అపర్ణదేవి, ఇక్కడ శివుడు ఉన్నారు, అక్కడ సీతారాములు ఉన్నారనమాట. సో ఇలా వచ్చి ఇటుపక్క వెళ్తే మీకు ఇంకో 2 గోపురాలు కూడా
కానీ అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి వెళ్ళలేదు. కనిపిస్తున్నాయి కదా, అగో అక్కడ ఒకటి గోపురం ఉంది, అటు సైడ్ నుంచి ఇంకొక గోపురం కనిపిస్తుంది అనమాట. ఇది టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ మొత్తం కూడా తోటలు పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మొత్తం గుడికి వెళ్ళి మొత్తం ఆ పొలాలన్నీ చూసేటప్పటికి లంచ్ ప్రిపేర్ అయిపోయిందనమాట. సో లంచ్ తినేద్దామని చెప్పి మా కజిన్స్ మొత్తం కూర్చొని హ్యాపీగా మన భోజనాలు ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి. బాయ్ గైస్.